సమర్థవంతంగా పనిచేయడం కోసం విమర్శల్ని స్వీకరించడమే ప్రజాస్వామ్యం అనేది నా ఉద్దేశం. శేషు సార్, గుడ్ ఈవినింగ్. ఓటు వజ్రాయుధం అది ఒక బ్రహ్మాస్త్రం. మిస్యూజ్ అవుతోందా? మిస్గైడ్ చేస్తున్నారా? రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఆరోపణలు ఒకవైపు, సుప్రీంకోర్టు ఇందాక రెహమాన్ గారు చెప్పినట్టు అఫ్కోర్స్ ఒక గంభీరమైనటువంటి వాయిస్తోనే సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ కూడా ప్రశ్నించింది. తో పాటు ఇంకా కొన్ని అంటే ఎన్డీఏ కూడా దీన్ని ఖండిస్తోంది. అటు బీజేపీ కానీ ఎన్సీపీ కానీ రాహుల్ గాంధీ ఆరోపణలు మొత్తం నిరాధారం, ఇది ఎట్లా అంటే ఒక చిన్న పిల్లతనంగా మాట్లాడుతున్నారు, మెచ్యూర్డ్లెస్గా మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ అని మాట్లాడుతున్నారు. అక్కడ ఓటర్లను తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. ఓటీపీ లేకుండా, ఐడి లేకుండా ఓటర్లను ఎట్లా రిమూవ్ చేస్తారు అన్న ప్రశ్నగానే ఉంది. ఇప్పుడు రాహుల్ గాంధీ మీడియా ముందు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడాన్ని ఎట్లా చూడాలి? లేదు మీరు చట్టబద్ధంగా వెళ్ళండి, న్యాయ వ్యవస్థ ఉంది, వెళ్ళి కంప్లైంట్ చేయండి అని రెండు వైపులా ఉన్నాయి. ప్రజల ముందు పెడుతున్నారా, ఆయనే ఒక బురద జల్లుతున్నారా? వ్యవస్థ మీద చాలా పెద్ద అనుమానాలు, చాలా పెద్ద ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఎట్లా చూస్తున్నారు శేషు సార్? మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. నమస్తే అండి. భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామిక దేశం. అవును. ఈ దేశంలో ఎన్నికలు నిర్వహించటం అంత ఆషామాషి అయినటువంటి విషయం కాదు. దేశంలో 96 కోట్ల ఓటర్లు ఉంటారు. అందుకే రాజ్యాంగ నిర్మాతలు కూడా అప్పుడు ఆలోచించి ఏం చేశారంటే, ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థని ఏర్పాటు చేయాలా ఎన్నికల నిర్వహణ కోసం. అది అత్యంత అన్బయాస్డ్ గాను, పారదర్శకంగాను, అంటే ట్రాన్స్పరెంట్ గా పనిచేయాలి అనేటటువంటి కొన్ని నియమాలను నిర్దేశించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇవాళ భారతదేశంలో 18 పర్యాయాలు లోక్సభ ఎన్నికలు జరిగితే గతంలో ఎన్నడూ లేనటువంటి ఆరోపణలు ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన వస్తున్నాయి. ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నటువంటి వ్యక్తి కూడా సామాన్యమైన వ్యక్తి కాదు. ఒక పెద్ద చరిత్ర కలిగినటువంటి పార్టీకి నాయకుడు, అంతేకాకుండా ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఇవాళ ఇంత పెద్ద వ్యవస్థ పైన ఆరోపణలు చేస్తున్నాడు. అసలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేయాలి అంటే, దేశంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ని నిర్వహించాలి, ఓటింగ్ శాతాన్ని పెంచేటటువంటి చర్యలు చేపట్టాలి, అదేవిధంగా అర్హులైనటువంటి ఓటర్లందరికీ కూడా ఓటు హక్కు కల్పించాలి. ఇవి దాని ప్రధానమైనటువంటి విధులు. కానీ ఇవాళ రాహుల్ గాంధీ చేస్తున్న ప్రధానమైనటువంటి 2 ఆరోపణలలో ఒకటి ఏంటంటే, ఓటు చోరీ జరుగుతుంది ఒకటి, రెండోది ఓట్లను తొలగిస్తుంది అనేటటువంటి ఆరోపణ ఇవాళ కీలకంగా చేశారు. అంటే ఎన్నికల కమిషనే ఓటింగ్ ని, అర్హులైన ఓటర్లందరికీ ఓటు కల్పించాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే వాళ్ళ ఓట్లను తొలగిస్తుంది అనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి ఆరోపణ చేస్తున్నారు అని అంటే, ఈ ఆరోపణలను తేలికగా కొట్టిపారేయలేము, ఆషామాషిగా తీసుకోలేము. ఎందుకు? ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి చేస్తున్న ఆరోపణలు కాబట్టి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేయాలా? అది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ, ఏ పార్టీకి అనుబంధ సంస్థ కాదు కాబట్టి వాళ్ళ పైన వచ్చినటువంటి ఆరోపణలను బాధ్యతాయుతంగా సమాధానం చెప్పాలి, వాళ్ళ పారదర్శకతను నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒకటైతే, రెండో వైపు ఏంటి అనంటే, ఒక్క రాహుల్ గాంధీ మాత్రమే ఈ ఆరోపణలు చేయటలేదు. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని బీహార్ ఎన్నికలకు ముందు తీసుకున్నారు. దీన్ని దేశం మొత్తం కూడా అక్టోబర్ నుండి ఎక్స్టెండ్ చేస్తామని ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ఈ మధ్య ప్రకటన చేసింది. అయితే ఈ సర్ ప్రోగ్రాం పెట్టిన తర్వాత బీహార్ లో 65 లక్షల ఓట్లను తొలగించారు. తొలగిస్తే ఈ 65 లక్షల్లో 20 లక్షల మంది చనిపోయిన ఓటర్లు ఉన్నారు, 28 లక్షల మంది ఓటర్ల చిరునామాలు దొరకటం లేదు, 7 లక్షల మంది ఓటర్లు డబుల్ ఎంట్రీస్ ఉన్నాయి. ఇది వాళ్ళు చెప్పినటువంటిది. అయితే సుప్రీంకోర్టుకి ఈ ఓట్ల తొలగింపు విషయంలో వెళ్తే సుప్రీంకోర్టు 2 అంశాలు చాలా కీలకంగా చెప్పింది. ఒకటి, ఓటర్ ఎవరైతే తొలగించబడతారో ఎందుకు తొలగించబడిందో తెలుసుకోవాల్సిన హక్కు వాళ్లకు ఉంటది, కాబట్టి మీరు తొలగించిన ఓట్లను పబ్లిక్ డొమైన్ లో పెట్టండి అన్నారు. పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, నీకు 2 రోజుల క్రితం సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన తీవ్రమైన వ్యాఖ్య చేసింది. ఏంటి అనంటే, మీరు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ని గనక చట్టబద్ధంగా చేయకపోతే మేము చాలా కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి అని అన్నది. అంటే జస్ట్ లైక్ సుప్రీం కోర్ట్ హాస్ గివెన్ ఏ వార్నింగ్ టు ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా,
ఎందుకు ఈ పరిస్థితి తెచ్చుకుంటుంది ఈ ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ? ఈ ప్రశ్న కన్నా సమాధానం చెప్పండి. రాహుల్ గాంధీ ప్రశ్నకు సమాధానం చెప్పకపోయారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టి ఏవో ఆరోపణలు చేస్తున్నారు, పక్కన పెడదాం. ఓ సుప్రీం కోర్టు, ఒక దేశ అత్యున్నత ధర్మాసనము మీకు వార్నింగ్ ఇచ్చింది అని అంటే మీరు ఈ ప్రక్రియను ఎంత లీగల్ గా చేస్తున్నారనేది ప్రజలకు అర్థం కాదా? మీరు ఎన్ని చెప్పినప్పుడు కూడా అర్థమవుతుంది కదా. మూడో పాయింట్ ఏంటంటే, ఇవాళ రాహుల్ గాంధీ చేసినటువంటి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, సెంట్రలైజ్డ్ సిస్టమ్ ద్వారా సాఫ్ట్వేర్ ను ఉపయోగించి ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా లేకపోతే ఒక ప్రత్యేక బృందము ఓట్లను తొలగిస్తుంది అనేటటువంటి కామెంట్ చేశారు. 100% దీనికి ఆధారాలు ఉన్నాయి అన్నారు. వెంటనే ఈసీ ఏం చేయాలా? ఇందాక ప్యానెల్లో సార్స్ చెప్పినట్టు విచారణ చేయాలా. రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఉందా లేదా అని విచారణ చేసి ఒక కంక్లూజన్ కి వచ్చి, రాహుల్ గాంధీ గారు మీరు చేస్తున్న ఆరోపణలు శుద్ధ తప్పండి, అది అట్లా కుదరదండి అని చెప్పాలా. కానీ వెంటనే రాహుల్ గాంధీ ఆరోపణ చేసినటువంటి, ఇప్పుడు ఒక పార్టీ ఒక అంశం మీద విమర్శ చేస్తే ఇంకో పార్టీ వెంటనే ప్రెస్ మీట్ బట్టి దాన్ని ఖండిస్తుంది. అది రాజకీయం, అది పాలిటిక్స్. ఇక్కడ మాజీ జడ్పీ చైర్మన్ గారు ఉన్నారు, తర్వాత మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఓ పెద్ద పత్రిక నడిపేటటువంటి అన్న ఉన్నారు, నేను 30 ఏళ్ళు చదువు చెప్తున్నా నేనున్నాను. మనందరికీ తెలిసి అది రాజకీయం, పొలిసైజేషన్, అది ప్రతిస్పందన చేయాల్సిందే. కానీ ఈసీ లాంటి ఒక స్వతంత్ర ప్రతిపత్తి రాజ్యాంగబద్ధమైన సంస్థ వెంటనే రాహుల్ గాంధీ చేస్తున్న తప్పు, రాహుల్ గాంధీ ఆరోపణలో తప్పు ఉంది, అట్లా జరగదు, అట్లా కుదరదు. అరే ఏంది ఇది? అంటే టిట్ ఫర్ టాటూ. మీరు కూడా ఒక పొలిటికల్, రాహుల్ గాంధీలో కూడా 2 వెర్షన్స్ కనిపించినాయి. గతంలో ఆటం బాంబ్ అని మాట్లాడినప్పుడు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, వ్యవస్థలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అన్న దగ్గర నుంచి ఈ రోజు జాతీయ గీతం ప్రదర్శించి ఆయన అంటే లండన్ లో చేసిన కామెంట్ గుర్తుండే ఉండొచ్చు. విదేశాల్లోకి వెళ్ళి రాహుల్ గాంధీ మన దేశాన్ని విమర్శిస్తున్నారు, సో ఇది దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అన్నదానికి కొంత బలం చేకూర్చేలాగా ఈ రోజు ప్రసంగం కానీ ఈ రోజు వ్యవహరించినటువంటి విధానం కానీ కనిపిస్తోంది. కానీ ఇది వ్యవస్థల మీద, ఏకంగా ఎలక్షన్ కమిషన్ మీదనే చేస్తున్నటువంటి ఆరోపణలు. సో దీనికి సమాధానంగా ఇప్పుడు ఎవరు చెప్పాలి? యువతను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. నేపాల్ ఇన్సిడెంట్స్ కూడా దీంట్లో కొంతమంది తీసుకొస్తున్నారు. శ్రీకాంత్, ఇక్కడ ఇప్పుడు ఆన్సరబుల్ కాదు. దీంట్లో ఆరోపణలో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి, ఈ ఆరోపణలు ఇంత తీవ్రంగా కంటిన్యూగా ఎందుకు చేస్తున్నాడు అనేటటువంటి అంశం కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా. ఆగస్టు 7 నాడు ప్రెస్ మీట్ బట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ 5 అంశాలుగా ఓట చోరీ జరుగుతుంది అని చెప్పారు. ఈ రోజు ఇంకొక తీవ్రమైనటువంటి ఆరోపణతో వచ్చారు. భవిష్యత్తులో ఒక హైడ్రోజన్ బాంబుని విడుదల చేయబోతున్నాను అనేటటువంటి ఇంకొక ఫీలర్ ఇచ్చారు. ఇవన్నీ అయితే మనకు ఆయన 2 అసెంబ్లీ నియోజకవర్గాల ఉదాహరణలు చెప్పారు. ఆ 2 కూడా 2 రాష్ట్రాలకు సంబంధించింది. ఆ 2 రాష్ట్రాల్లో కూడా మనకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలు వచ్చాయి. ఒకటి కర్ణాటకలో ఉన్నటువంటి అలండా నియోజకవర్గం గురించి మాట్లాడారు. అక్కడ ఓట్ మార్జిన్ గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థికి 89,000 వస్తే ఓడిన బీజేపీ అభ్యర్థికి 79,000 ఓట్లు వచ్చాయి. మార్జిన్ 10,000, కానీ ఓటు చోరీ జరిగింది, ఓట్ల తొలగింపు జరిగింది 6,000కు పైన అని చెప్తున్నారు. అంటే అది ఫలితాన్ని తారుమారు చేస్తుంది. తను ఓట్ల తొలగింపు జరిగింది అని అంటే ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది తెలుసా? అక్కడ గెలిచింది కాంగ్రెసేగా అంటున్నారు. కాంగ్రెస్ గెలిచిందా, బీజేపీ గెలిచిందా రాహుల్ గాంధీ చెప్పట్లేదు. రాహుల్ గాంధీ ఏమంటున్నారంటే ఈ నియోజకవర్గంలో ఈ మార్జిన్ తోటి గెలుపోటములు తారుమారయ్యాయి, ఇక్కడ ఇన్ని ఓట్లు చోరీ జరిగిందని ఒకటి చెప్పారు. రెండోది, వేరే మహారాష్ట్రకు వచ్చేసి రాజురా నియోజకవర్గంలో వెరీ మార్జిన్ అండి. అక్కడ గెలిచింది బీజేపీ అభ్యర్థి, ఓడింది కాంగ్రెస్. గెలిచినటువంటి బీజేపీ అభ్యర్థికి 72,000 ఓట్లు వస్తే ఓడిన కాంగ్రెస్ అభ్యర్థికి 69,000 ఓట్లు వచ్చాయి. మార్జిన్ 3,000, కానీ అక్కడ 6,851 ఓట్లు తొలగింపు జరిగింది. బట్ ఆ తొలగింపు ఎట్లా జరిగింది అని అంటే కాంగ్రెస్ ఓట్లను టార్గెటెడ్ కాంగ్రెస్ ఓట్స్ ని చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓట్లను తొలగించారు అనేది రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఒక తీవ్రమైనటువంటి ఆరోపణ. బట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పారదర్శకంగా ఈ అంశం మీద సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత, అవసరం దానికి ఉంటుంది. ఎందుకంటే ఒక సంస్థ పైన ఒక కీలకమైన వ్యక్తి, బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి ఆరోపణ చేస్తే దానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఆ సంస్థకు ఉంటుంది అనేది మనం ఏ ప్రజాస్వామిక దేశంలోనైనా అదే జరగాలి, అది జరగాలనేటటువంటిది మనం ఆశిస్తున్నాం. బట్ ఇక్కడ నేను ఇంకొక కీలకమైన అంశం చెప్తాను శ్రీకాంత్. ఇప్పుడు కర్ణాటకలో
సార్ శాసనసభ తీసుకుంటాను ఎన్నికలు ఎవరు సార్, మీ గెలిచారు? వర్షన్ తీసుకుంటాను. ఒక్క మాట కీలకమైన అంశం. ఓకే ఓకే. కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో ఎవరు గెలిచారు? కాంగ్రెస్ గెలిచారు. కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ లోక్సభకు వచ్చేసరికి అంటే 6 నెలలు తిరగక ముందే మొత్తం అక్కడ ఓటింగ్ తారుమారైపోయి అవును. భారతీయ జనతా పార్టీ 17 స్థానాలు పొత్తు పెట్టుకున్నటువంటి జేడీఎస్ 2 గెలిస్తే 19 లోక్సభ స్థానాలు గెలిచారు. కాంగ్రెస్ 9కే పరిమితమైంది. ఇంత షార్ట్ వైల్ లో ఇంత పెద్ద ఓటింగ్ షిఫ్ట్ అవుతుందా అనేది వాళ్ళ డౌట్. తర్వాత మహారాష్ట్రకు వచ్చేసరికి ఇంకో విచిత్రం జరిగింది. మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల్లో 31 లోక్సభ స్థానాలు ఇండియా కూటమి గెలిస్తే 17 లోక్సభ స్థానాలు మాత్రమే భారతీయ జనతా పార్టీ కూటమి గెలిస్తే మీరు 4 నెలల తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అసలు ఇండియా కూటమి అట్టర్ ఫ్లాప్ గా ఓడిపోయింది. అంటే ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. బట్ ఈ ఓట్ ఇంత భారీగా షిఫ్ట్ ఉంటుందా అనే దానికి 2 నియోజకవర్గాలు ఉదాహరణగా తీసుకున్నారు రాహుల్ గాంధీ. ఒకటి అలందాజ్ తీసుకున్నారు, రెండోది రాజురా నియోజకవర్గం తీసుకున్నారు. కర్ణాటకలో ఒకటి తీసుకున్నారు, మహారాష్ట్రలో ఒకటి తీసుకున్నారు. బట్ ఇది ఒక ఆరోపణ లేవనెత్తుతున్నారు. బట్ దీంట్లో వాస్తవాలు లేకపోతే నష్టపోయేది ఎవరు? ఒక మాట చెప్పండి. దీంట్లో వాస్తవాలు కనుక లేకపోతే ఒక సహేతుకమైన సైంటిఫిక్ రీజన్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇవ్వగలిగితే నష్టపోయేది ఎవరు? రాహుల్ గాంధీ బిగ్ లాస్ అవుతారు. రాహుల్ గాంధీ తన పార్టీని పెద్ద ఆత్మరక్షణలోకి నెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఉందా లేదా తేల్చాల్సింది ఎవరు? తేల్చాల్సింది భారతీయ జనతా పార్టీ కాదు, కేంద్ర ప్రభుత్వం కాదు. తేల్చాల్సినటువంటిది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తేల్చాలి. రెండోది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన ఎన్ని రకాల ఆరోపణలు వస్తున్నాయి? ఈ గతంలో ఎన్నడూ రాలేదు కదా, ఇప్పుడే ఎందుకు ఇంత తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి అనేది ఒక ఆత్మ పరిశీలన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మాజీ సిఇసిలు ఖురేషి గారు ఏం చెప్తున్నారు? దెర్ ఇస్ ఎ ఛాన్సెస్ ఫర్ దిస్ ఎనామిల్స్ అని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు అంటే ఇప్పుడు దేశ ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలా? ఎవరుండాలా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉండాలా? బట్ రాహుల్ గాంధీ లేవనెత్తుతున్నటువంటి అంశాల్లో వాస్తవం ఉందా లేదా అనే దానికి పక్కన పెడితే తను లేవనెత్తుతున్నటువంటి అంశాలకు జవాబుదారీగా ట్రాన్స్పరెన్సీగా సాల్వ్ చేయాల్సినటువంటిది, లేకపోతే అది తప్పు అని నిరూపించాల్సింది ప్రజలు కాదు కదా. ఎగ్జాక్ట్లీ, అవును. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేయాలి కదా. ఇప్పుడు మీరు సర్ అనేది దేశవ్యాప్తంగా తీసుకొస్తున్నారంటే సుప్రీంకోర్టు మీకు చెప్పింది. ఇప్పుడు మీరు బీహార్ లో చేస్తున్నటువంటిది గనక చట్టబద్ధంగా లేకపోతే మేము తీవ్రమైన చర్య తీసుకుంటామని చెప్తున్నారు. అంటే అక్కడ ఏదో జరుగుతుంది అనేటటువంటి ఒక అపోహనో అభిప్రాయమో ప్రజల్లో కలుగుతుంది కదా. బట్ ఈ అన్నిటికీ సమాధానం. అందుకే ప్రజాస్వామ్యంలో రిగ్గింగ్ జరుగుతుందా? ఓట్ల కొనుగోలు జరుగుతుందా? ఓట్ల జరుగుతుందా? ఇవన్నిటితో గెలిచేటోడు ఏం గొప్ప పరిపాలన చేస్తారు? ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత